బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లైవ్‌లో ప్రస్తుతం నిఖిల్ ఇచ్చిన స్టేట్మెంట్ వింటే అసలు నిఖిల్ ఎందుకిలా మారిపోయాడు అని ఆయన అభిమానులకి అనిపిస్తుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 8 హౌస్‌లో మార్నింగే సాంగ్ పెట్టి కంటెస్టెంట్స్ అందరిని నిద్రలేపుతాడు బిగ్ బాస్. ఇక కంటెస్టెంట్స్ అంతా కిచెన్‌లో టిఫిన్ కోసమని హడావిడి చేస్తూ ఉంటారు. ఇక నిఖిల్ అలానే నైనిక ఒక సోఫాలో కూర్చొని ఉంటే నైనికను హాయ్ అని చెప్తాడు నిఖిల్. ఇక నైనిక అలానే మౌనంగా ఉంటే ఏమైంది అని అడిగితే నాకు నీ పైన చాలా కోపం వస్తుంది అంటుంది నైనిక. నా పైన కోపం వస్తుందా? నేనేం చేశాను నైనిక అంటూ నిఖిల్ అడుగుతాడు. ఇంతలో నువ్వేదో తప్పు చేశావని నాకు కోపం రావట్లేదు. నువ్వు బ్యాడ్ అయితే రీజన్ చెప్పేదాన్ని. కానీ నువ్వు గుడ్. నాకు అందుకే కోపం వస్తుంది. ఇంత మంచితనం నీకెందుకుందా అని నాకు కోపం వస్తుంది నిఖిల్ నీ పైన. అసలు నాకు కోపం ఎందుకొస్తుందో కూడా అర్థం కావట్లేదు అంటూ చెప్తుంది నైనిక. చూడు నైనిక, ఇక్కడ ఎవరి మీద ఎవరికైనా కోపం రావచ్చు. ఎవరు ఎలాంటి వాళ్ళు అని తెలిసినప్పుడు. కానీ నాకు ఎందుకో ఇక్కడ గేమ్ మనసు పెట్టి ఆడాలి అనిపిస్తుంది. ఒకప్పుడు ట్రోఫీ గెలిస్తే చాలు, గేమ్ ఆడితే చాలు అనుకున్నాను. కానీ ఇప్పుడు మనసు పెట్టి గేమ్ ఆడాలి అనుకున్నాను. ఒకవేళ నాకు ఇష్టం లేకుండా నేను జనాలకు మంచివాడిని అని ప్రూవ్ చేసుకోవటం కోసం నన్ను నేను వదిలేసుకుని నా మనసుతో గేమ్ ఆడకపోతే నేను ట్రోఫీని గెలుచుకున్నా నాకు ఆనందం ఉండదు. ఒకవేళ నా మనసు పెట్టి గేమ్ ఆడితే నేను ఓడిపోయినా పర్వాలేదు. ఓడిపోయినా సరే చాలా ఆనందంగా వెళ్తాను అని ఓడిపోయినా అని స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంటే నిఖిల్. నిఖిల్ ఓడిపోడు, ట్రోఫీ గెలుచుకొస్తాడు అని ఆయన అభిమానులు కానీ, బయట ఉన్నవాళ్ళు జనాలు కానీ అందరూ అనుకుంటున్నారు. కానీ ప్రస్తుతం నైనిక దగ్గర నిఖిల్ చెప్పిన మాటలు వింటే ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతారు. నిఖిల్ ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నాడు అని. మనసు పెట్టి గేమ్ ఆడడంలో తప్పు లేదు. కానీ మనసు కోసం నేను గేమ్ ఓడిపోయినా పర్వాలేదు. జనాలు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. నా మనసుకు నచ్చినట్టే ఈ రోజు నుండి ఉంటాను అంటూ సింపుల్ స్టేట్మెంట్‌తో చెప్పేశాడు. మరి నిఖిల్ ఈ రోజు నుండి ఎలా ఉంటాడు అన్నది చూద్దాం. మరి దీనిపైన అభిప్రాయం ఏంటి అన్నది మీరు కామెంట్ బాక్స్‌లో చెప్పేయండి.